హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి సర్వపిండి రెసిపీ. మా సైడు దీన్ని సర్వపిండి అంటారండి. కొన్ని ప్లేసులలో గిన్నె పిండి ఇంకా చాలా రకాలుగా పిలుస్తారంట. ఇది మాకు చాలా స్పెషల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సర్వపిండి రెసిపీ వచ్చేసి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది పక్కా మా ఊరి స్టైల్లో, మా తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నానండి. ముందుగా పల్లీలను వచ్చేసి ఇలా వేయించకుండా పచ్చివే పొట్టు తీసి నలిపి రెడీ చేసి పెట్టుకోవాలి అండి. వేయించినవి వేశారనుకోండి మనం సర్వపిండి పెట్టేటప్పుడు ఊడిపోతాయి, అందుకోసం. తర్వాత వచ్చేసి కొద్దిగా పిండి తీసుకోవాలి అండి, బియ్య పిండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అండి. ఇవి నేను అందాజ కొద్ది చూపిస్తున్నాను. దాదాపు ఈ పిండి వచ్చేసి ఎక్కువగానే అవుతుందండి. అలాగే 3 స్పూన్ల కారపొడి కూడా వేసుకోవాలి. మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కరెక్ట్ కొలతలతో చూపించాలి అంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తానండి పర్ఫెక్ట్ కొలతలతోని. ఇది దాదాపు 15 నుంచి 20 గిన్నెల దాకా అవుతుందండి సర్వపిండి. అందుకోసం మేము ఇంకా ఎక్కువగా పెడుతున్నామండి. తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, వేయించింది. అలాగే ఇంకా ఇందులో మెయిన్గా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ వచ్చేది మాత్రం పుదీనా, కొత్తిమీర అండి. పుదీనా 1 వంతు ఉంటే కొత్తిమీర దాదాపు 3-4 వంతులు ఉండాలి అండి. అప్పుడే కొత్తిమీరతో మనకు సర్వపిండి రెసిపీ వచ్చేసి ఎక్కువ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది పక్కా మా ఊరి స్టైల్ అండి. మా ఊరిలో మాత్రం చాలామంది ఎక్కువ శాతం కొత్తిమీర వేయరు ఫ్రెండ్స్. కొత్తిమీర వేశారనుకోండి 4-5 రోజులు ఉంటుంది. కొత్తిమీర వేయకుండా చేశారనుకోండి దాదాపు వారం 10 రోజుల దాకా ఉంటుంది. ఊర్లో ఎక్కువగా కొత్తిమీర దొరకదు కాబట్టి వేయరు. నేనైతే ఇలా ఎక్కువగా వేస్తానండి కొత్తిమీర, టేస్ట్ రావడానికి. ఇంకా మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా ఫస్ట్ పొడిపిండిని కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఇట్లా నానబెట్టిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి అండి. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సేమ్ మనం గ్యారప్పాలకు చెక్కలు అంటారు కదా, వాటికి ఎలా కలుపుతామో పిండి అదే ప్రాసెస్లో కలుపుకోవాలి అండి. చూసారా, పల్లీలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. కొన్ని పొట్టు ఉన్నా పర్లేదు అండి. ఇప్పుడు మనం ఇందులో ఇట్లా కొత్తిమీర, పుదీనా కట్ చేసింది నీళ్ళలో నానబెట్టి వేస్తున్నాను. ఎందుకంటే కట్ చేసిన కొత్తిమీర కూడా ఇసుక ఉంటుంది, అందులో మనకు తెలియని సన్నపు ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను ఇలా కొత్తిమీర, పుదీనా ఎప్పుడు కూడా కట్ చేసి కడిగి వేస్తాను అండి. మీకు కింద కంపల్సరీ సన్నపు ఇసుక కనిపిస్తుంది ఆకుకూరలు మనం ఫస్ట్ ఎంత వాష్ చేసినా కూడా కట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఆ ఇసుక అనేది పోవాలంటే ఇలా వాటర్లోకి వెళ్ళి దేవుకుంటూ వేస్తే తొందరగా పోతుంది. మనం ఎంత బియ్యపిండి తీసుకుంటామో అంతే మోతాదులో కొత్తిమీర తీసుకుంటేనే సర్వపిండి రెసిపీ చాలా బాగుంటుంది అండి. సర్వపిండి రెసిపీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. మా సైడ్ అయితే మేము ఇలా చేస్తామండి. పక్కా ఇది నా స్టైల్లో ఫ్రెండ్స్. మా అమ్మ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తుంది, కానీ అమ్మ కొత్తిమీర ఎక్కువగా వేయదు, నేను ఎక్కువగా వేస్తాను. మా ఇద్దరికి ఉన్న తేడా అదే అండి. తర్వాత ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి ఇలా అన్నీ ఎక్కువగా వేయాల్సి వస్తుంది అండి. మీరు 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే దానికి ఒక్కొక్క స్పూను పల్లీలు, నువ్వులు, తర్వాత శనగపప్పు, కొత్తిమీర ఇట్లా ఒక్కొక్క కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇట్లా అన్నీ వేసి ఫస్ట్ పొడిపిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం సేమ్ గారెప్పల పిండికి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకుంటే సరిపోతుంది అండి. నేను వాటర్ వచ్చేసి కొత్తిమీర నేను కట్ చేసి వేసాను కదా, అవే వాటర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మంచిగా ఉంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది కదా, అందుకోసం ఈ వాటరే యూస్ చేస్తున్నానండి. పైన యూస్ చేయాలి, పూర్తి అడుగు యూస్ చేశారనుకోండి ఇసుక వస్తుంది. అప్పుడు మనకు తినేటప్పుడు పంట కింద తగిలితే చిరాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ పిండిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం సర్వపిండి గిన్నెలు తీసుకోవాలి. ఇందులో ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అండి. నేను సర్వపిండి రెసిపీ వచ్చేసి షాలో ఫ్రై లాగా చూపిస్తున్నాను. కొంతమంది డీప్ ఫ్రై లాగా పూరిల్లాగా మొత్తం దేవిచ్చి అంటే పూరిల్లాగా వేసి దేవుతారట. నాకు అలా అస్సలు నచ్చదు. నాకైతే ఇట్లా గిన్నెకే పెట్టడం అలవాటండి. ఆయిల్ వేసి ఇట్లా గిన్నెకి సన్నగా కావాలి అంటే సన్నగా, లావుగా కావాలి అంటే లావుగా, మీడియంగా కావాలి అంటే మీడియంగా పెట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో పెడుతున్నాను, మరీ లావుగా కాకుండా మరీ పతలా కాకుండా పెడుతున్నాను. ఇలా గిన్నెకి పెట్టుకున్న తర్వాత హోల్స్ చేసుకోవాలి అండి. ఇలా హోల్స్ ఎందుకు చేసుకోవాలి అంటే మనకు సర్వపిండి అన్ని రకాలుగా మంచిగా ఫ్రై అవుతుంది, అన్ని పక్కల కూడా ఒకే రకంగా ఫ్రై అవుతుంది. అందుకోసం ఇలా
హోల్స్ చేసుకోవాలి అండి. చుట్టూ చేసుకొని మధ్యలో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కావాలి అంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇదే పద్ధతిలో ఇంకో గిన్నె కూడా పెడుతున్నాను అండి. పిండిని వచ్చేసి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ మెత్తగా కలపకూడదు, అలాగని మరీ గట్టిగా కలపకూడదు. మరీ గట్టిగా కలిపితే గిన్నెకి అతుక్కపోతాయి, మరీ మెత్తగా కలిపితే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అందుకోసం ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి అండి. స్టవ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. సర్వపిండి రెసిపీ రెడీ కావాలి అంటే ఒక్కొక్క గిన్నెకు దాదాపు 10 నిమిషాలు టైం పడుతుంది అండి. నాకైతే 2-3 గంటలు పట్టింది 20 గిన్నెలు పెట్టడానికి. ఎందుకంటే నేను సిమ్లో పెట్టుకుంటూనే ఫ్రై చేస్తాను వీటిని. చూసారా, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేస్తేనే మంచిగా మనకు ఉడికినట్టు అవుతుంది అండి. లోపల కూడా మీరు హైలో పెట్టి చేశారనుకోండి, అప్పుడు సర్వపిండి గిన్నె అంతా కింద మాడిపోయి ఇంకా లోపల ఉడకదు అండి. కొంతమందికి అలా కూడా నచ్చుతుంది, సర్వపిండి మాడిపోయింది కూడా. ఇంకా మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఒక్కొక్క సైడు ఇలా వస్తుంది కాల్చేటప్పుడు. సర్వపిండి గిన్నెను ఫస్ట్ మధ్యలో కాల్చిన తర్వాత ఇలా సైడ్లకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అండి. వెనకాల ఏదైనా సపోర్ట్ పెట్టుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకుంటేనే సర్వపిండి చుట్టుపక్కల కూడా సేమ్ ఒకే విధంగా కాలుతుంది. నేనైతే ఇలానే కాలుస్తాను. ఇంకా మా అమ్మ వచ్చేసి వేరే గిన్నెలలో పెడుతుందండి, కూర గిన్నెలలో. వాటిలలో అయితే మనకు అంతటా సేమ్ కాలుతుంది. కాకపోతే ఇవి సర్వపిండి గిన్నెలు వెడల్పుగా ఉంటాయి కాబట్టి కాల్చేటప్పుడు చూసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత మనం డైరెక్ట్ చెంచాతో కూడా తిప్పుకోవచ్చు అండి. నేనైతే డైరెక్ట్ గిన్నెనే తిప్పుతాను, ఇలా తొందరగా అయిపోతుంది అనేసి. తిప్పేటప్పుడు మనం ఇట్లా కిందికి వచ్చేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అండి. ఈ ఎక్స్ట్రా ఆయిల్ అనేది తీసేసి వేరే గిన్నెకు కూడా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా కాల్చుకోవాలి అండి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇందులో నేను పసుపు ఏమీ వేయలేదు, కాకపోతే కలర్ అట్లా వచ్చినట్టు కనిపిస్తుంది కదా, ఇవన్నీ వేయడం వల్ల అండి. చూసారా, బ్యాక్ సైడ్ కూడా ఇంత మంచిగా ఉంటుంది. మధ్యలో కొంచెం మీకు ఎక్కువ కాలినట్టు అనిపిస్తుంది కదా, బాగుంటుంది అండి. మాడిపోయింది కూడా. నువ్వులు ఎక్కువ మోతాదులో వేయడం వల్ల మంచిగా కనిపిస్తుంది అండి సర్వపిండి. ఇలా అన్ని గిన్నెలు రెడీ చేసి పెట్టాము. ఒక్కొక్క గిన్నె దాదాపు 20 గిన్నెల దాకా పెట్టాము. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు ముగ్గురు కూడా పెట్టుకోవచ్చు. కావాలి అంటే మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను, ఇంకో వెరైటీతో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.